ఫ్రెండ్ గారిని వదిలిపెట్టి వచ్చే దారిలో ఆ రోడ్ సైడ్ దాన్ని చూసి భయపడి సెట్టిగాడు ఇలా ఏడుస్తాడని అస్సలు అనుకోలేదు. అసలు మ్యాటర్ అంటే నాకు మా ఫ్రెండ్స్ కి నెల్లూరులో ఒక చిన్న వర్క్ ఉండేసరికి ఆ వర్క్ చూసుకొని బుచ్చుకొచ్చే లోపు నైట్ అయిపోయింది. ఎలాగో నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో వదిలి పెడతామని చెప్పి వెళ్తున్నాము. ఆ ఊరికి వెళ్లే రోడ్డు కొంచెం డేంజర్ అనేసరికి ధైర్యం కోసం ఇద్దరు పెద్ద మనుషులను అయితే తీసుకెళ్తున్నాము. ఆ పెద్ద మనుషుల గురించి ఎందుకు చెప్పడం లేదంటే వాళ్ళ గురించి చెప్పడం కంటే చూపించడమే మేలు. అలా మా ఫ్రెండ్ గారికి కాల్ చేసి బయటికి రమ్మని చెప్పి కారులోనే దాంకొని కొంచెంసేపు ఆట పట్టించి వాడిని కూడా ఎక్కించేసుకున్నాము. అది కూడా పెద్ద మనుషులు వచ్చే టైం రానే వచ్చింది. ఈ మొదటి పెద్ద మనిషిని మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లిప్ లో చూసే ఉంటారు. అది ఎవరో కాదు మన సెట్టిగాడే. ఇప్పుడు మొదలైంది అసలేం కథ. రెండో పెద్ద మనిషి గురించి చెప్పాలంటే ఆయన పెద్ద పెద్ద కోశల్నే రోస్ట్ చేసే రకం. అలాంటి వ్యక్తి గురించి చెప్పడం కంటే చూపించేస్తాను, చూసేయండి. ఆ వ్యక్తి ఎవరో కదా మన ఇంకా అందరిని ఎక్కించుకొని స్టార్ట్ అయిపోయాము. చెప్పడం మర్చిపోయాను, మమ్మల్ని అందరిని తీసుకెళ్ళడానికి ఒకటైతే ఉంటాడు కదా. ఆ డ్రైవింగ్ పోస్ట్ ఎవరికో లేదో మన గోస్ట్లకి గాడ్ ఆఫ్ ది గోస్ట్ మన ముస్టాక్ అయితే ఇచ్చేసాము. ముస్టాక్ ఎలాంటి అంటే దారిలో ఎవరైనా వైట్ షర్ట్ వేసుకుని వెళ్తున్నా కూడా దాన్ని చూసి కార్ తో పాటు మమ్మల్ని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయే రకం. అలాంటి ఆయన డ్రైవింగ్ పైన అయితే ఆశలు పెట్టుకుని అయితే వెళ్తున్నాము. ఇంకా అలా డ్రాప్ చేసేసి వచ్చే దారిలో ఆ రోడ్ సైడ్ ఉన్న దాన్ని చూసి సెట్టిగాడు భయపడైతే ఫుల్ గా అయితే ఏడ్చేసాడు. చెప్పడం మర్చిపోయి ముందు స్కూల్ గోస్ట్ వీడియో తీసాం కదా. ఆ వీడియో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందంటే ఆ ఊరు వాళ్ళు చెప్పినట్టు ఆ స్కూల్లో ముగ్గురు చనిపోయారని చెప్పా కదా, అదైతే ఫేక్ న్యూస్ అంట. దేనికి మనం ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ కి ఆ స్కూల్ కి బ్యాడ్ అయిపోతుంది అని చెప్పేసి తీసేసాను. ఇంకా అలా సెట్ గాని అయితే ఇంటికి అయితే తీసుకెళ్లిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.